మీరు చూస్తున్నారు వైట్ఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కుమారపురం గ్రామం కుర్రాళ్ళు ఎక్కువ ఉంటారా? మీ గ్రామానికి చుట్టుపక్కలే వీలైతే భూమి కొనైనా కంపల్సరిగా 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. సొంత చెల్లెమ్మ గురించే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రేపొద్దు నీ గురించి నా గురించి మాట్లాడడం మానేస్తాడని అనుకుంటున్నారా మీరు? నా మీద 23 కేసులు పెట్టారు. నన్ను అతి నీచంగా మాట్లాడారు. అయినా నేను ఎప్పుడు కూడా భయపడలే. అమ్మ అనితమ్మ, నాకు అన్యాయం జరిగిందంటే తలుపు తీసి నుంచునే బాధ్యత నేను తీసుకుంటా. రేపొద్దున ఎన్నో కష్టాలు పడ్డా నా మీద టార్గెట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క అడుగు కాదు, ఎంత మంది అడ్డొచ్చినా 100 అడుగులు వేస్తా నీ గురించి. అందరికీ నమస్కారం. కుమారపురం గ్రామం కుర్రాళ్ళు ఎక్కువ ఉంటారా? ఎప్పుడు చూడండి జోష్గా అరుచుకుంటూ కేకలేసుకుంటూ మాలో ఉత్సాహం నింపుతూ మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తున్న కుమారపురం గ్రామ యువతకి, అదేవిధంగా మా అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి, ఇక్కడికి విచ్చేసిన ఈ టైంలో కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ టైంలో కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకి మరొక్కసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ గ్రామంలోకి ఇది ఒకటోసారి కాదు, రెండోసారి కాదు. ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సుమారు 10 వచ్చుంటాను. ఎమ్మెల్యే కాకముందు కూడా సుమారుగా 4-5 సార్లు మీ గ్రామం వచ్చుంటాను. ఎమ్మెల్యేగా ఉన్నంతసేపు కూడా మీ గ్రామంకి వస్తా ఉంటే నిజంగా ఎక్కడో ఒక తృప్తిగా ఉండేది. పోనీ ఈ గ్రామానికి ఎక్కడ చూసినా ఒక రోడ్లు ఇచ్చాము, ఈ గ్రామంలో ఎక్కడ చూసినా ఒక డ్రైన్లు ఇచ్చాము, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏదైనా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నాము అన్న ఒక తృప్తి ఉండేది. అదేవిధంగా ఇక్కడ నియర్ బై ఉన్న చెరువుల్లో కూడా పూడికతీత తీయించి చెరువులు తవ్వించిన బాధ్యత కూడా మేము తీసుకున్నాం. అన్నదాతలందరికీ కూడా, రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. కాకపోతే 2019 తర్వాత ఒక దుర్మార్గుడు నిజంగా చెప్పాలంటే మీ మీద మసిపూసి మారడికాయ చేసి నమ్మించి మోసం చేసి, ఓవరాల్గా చెప్పాలంటే ముద్దులు పెట్టి నేను ఇది నవరత్నాలు ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మీ అందరి చేత ఓట్లు వేయించుకున్నాడు. ఇందాక తోట నాగేష్ గారు చెప్పారు, మన రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు అనుకుంటే పోన్లే ఒకసారి చూద్దాంలే అని ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఒక్క ఛాన్స్ అన్నాడని చెప్పి ఒక్క ఛాన్స్ ఇస్తే పరిస్థితి ఏందిరా అంటే ప్రతిదీ విధ్వంసమే, ప్రతిదీ నాశనమే. ఈ రోజు నేను ఇందాక వస్తున్నప్పుడు చూస్తా ఉంటే రోడ్లు చూసి మనసు చివుక్కుమైంది. ఇందాక మీరు వైసీపీ వాళ్ళు ఏమీ చేయలేదు అని మనందరం అనుకున్నాం. వాళ్ళు ఎందుకు చేయలేదు? వేసిన రోడ్లన్నీ గంతులు తవ్వుకొని పోయారు. ఈ రోజుకి కూడా మళ్ళీ గుంతలు పోల్చారంటే మళ్ళీ ఎవడో కనిపించడు. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేయండి, ఏ రోడ్లోకి వెళ్ళినా మాట్లాడితే వాటర్ కనెక్షన్స్ ఇవ్వడానికి అని చెప్పి మేము గోతులు తవ్వామని చెప్పిన వాళ్ళు కనీసం వాటర్ అయినా ఇచ్చారా? ట్యాంక్ ఉండాలి, ట్యాంక్లో వాటర్ ఉండాలి, వాటర్ వచ్చిన తర్వాత పైప్ లైన్లు వేసుకుని పైపులు కడితే పైపుల్లో నీళ్ళు వస్తాయి. కానీ అదేమీ లేకుండా ఈరోజు నీళ్ళ పైపుల గురించి అని రోడ్లను తవ్వేసి తిరిగి ఆ రోడ్లు తిరిగి బాగు చేయకుండా ఎక్కడ పడితే అక్కడ బురదగా ఉండి కనీసం కాలువలు కూడా తీయలేని పరిస్థితిలో ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉందంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. మరి ఇంతకు ముందు అంతా కూడా మంచిగా చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ముఖ్యంగా ఈ కుమారపురం గ్రామంలో జగనన్న ఇల్లు అని చెప్పి విపరీతంగా మోసపోయిన గ్రామం ఏదైనా ఉందంటే ఇదొక గ్రామం. ఎందుకంటే ఈ గ్రామంలో వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పి ఎక్కడో జోరాన, ఎక్కడో శ్మశానాల పక్కన గోర్చుల్లోని ఇల్లు ఇస్తానని చెప్పి వెళ్తే అక్కడ ఇల్లు పట్టాలు ఇవ్వడం కుదరదు అని చెప్పి ఈరోజు ఒక్కరికి కూడా ఇళ్ళ పట్టా ఇవ్వలే. మీకు విషయం చెప్పాలి, ఏది జరిగినా మన మంచికే. నిజంగా ఆ రోజు కనుక మీకు ఇల్లు వచ్చుంటే నిజంగా తర్వాత జరిగే గవర్నమెంట్ లో మీకు ఆ లాభం చేకూరేది కాదేమో. గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్నే పాయకురపేట వచ్చినప్పుడు అందరికీ వినపడేటట్టుగా, అందరికీ తెలిసేటట్టుగా ఒక మాట చెప్పున్నారు. ఎవరికైతే ఇల్లులు లేవు, ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించే బాధ్యత కూడా మా గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పడానికి నిజంగా నేను చాలా గర్వపడుతున్నా. ఎక్కడో కాదు, ఎక్కడో చెరువుల్లోనో లేకపోతే ఎక్కడో దూర ప్రాంతాల్లో కాదు, మీ అందరికీ కూడా అనువుగా ఉండే ప్రాంతాల్లోనే మీ గ్రామానికి చుట్టుపక్కలే వీలైతే భూమి కొనైనా కంపల్సరిగా 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అదేవిధంగా ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. మీరెంత మోసపోయారంటే 2 పిల్లలకైతే అమ్మఒడి ఇచ్చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కిన తర్వాత ఒక పిల్లోడికి ఇచ్చి అది కూడా 13,000 ఇవ్వడం మొదలు పెట్టింది. మరి రెండో పిల్లని మనం ఏం చేసుకోవాలో మనకు
నాకు అర్థం కాదు. అదే విధంగా ఆసరా అని చెప్పాడు, 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాను 3,000 అన్నాడు. పెన్షన్ లేదు, గడుదు గుడ్డు లేదు, కానీ 18,500 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి అది కూడా 5 సంవత్సరాలు ఇవ్వాల్సింది ఇప్పుడు 3 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ రోజుకి కూడా ఈ సంవత్సరం డబ్బులు ఇంకా మీకు ఎవరికి కూడా పడలే. పసుపు కుంకుమ అని చెప్పి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో అన్ని గ్రూపులకి సమానంగా 20,000 రూపాయలు ఇచ్చుంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు 3 లక్షలకి ఇచ్చి తిరిగి మీ అందరికీ కూడా ఒకరికి ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ, తక్కువ తీసుకున్న వాళ్ళకి తక్కువ అన్నట్టుగా భేదాభిప్రాయాలు కల్పించిన పరిస్థితి ఈ రోజు మనందరం చూసాం. ఈ రోజు మీకు వడ్డీ లేని రుణాలు చంద్రబాబు నాయుడు గారు వస్తే 10 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. మళ్ళీ మన మేనిఫెస్టోలో కూడా కంపల్సరీగా ఆడవాళ్ళకి ప్రత్యేకంగా సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారు. ఈ రోజు నువ్వు ఎంతమంది, నీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక పిల్లోడు ఉంటే సంవత్సరానికి 15,000, ఇద్దరు పిల్లలుంటే 30,000, ముగ్గురు పిల్లలుంటే 45,000, నీకు 4 పిల్లలు చదువుకుంటున్నా కూడా 60,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డారు. అదేవిధంగా నెలకి ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 రూపాయలు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, అత్తకి, కోడలకి, పెద్ద కోడలకి, చిన్న కోడలకి, కూతురికి, అందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు 60 సంవత్సరాలు వచ్చినంత వరకు వస్తుంది. 60 సంవత్సరాల తర్వాత కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మీ అందరికీ తెలియాలి. ఇప్పుడు పెన్షన్ 4,000 అక్క, ఈ 4,000 అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ చెప్తున్నా. ఈ రోజు పెన్షన్ 4,000 రూపాయలు కూడా ఏప్రిల్ నెల నుంచే, ఇందాక మేనిఫెస్టో విడుదల చేశాడు మన జగన్మోహన్ రెడ్డి. విడుదల చేసి అంటాడు పెన్షన్ అంటే 4,000 ఇస్తాడట. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? 2028-29 ఎవడున్నాడు ఎవడు పోయాడు ఆ రోజుకి. 2028-29కి ఇస్తాడట. అది కూడా ఎందుకు 28-29కి వస్తుంది? మళ్ళీ అప్పుడు ఎలక్షన్లు వస్తాయి కదా, అందుకని ఆ రోజుకి అనౌన్స్ చేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, ఇంకా ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఏప్రిల్ నెల నుంచి కూడా మీ అందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికి సుమారుగా జూలై నెలలో 7,000 రూపాయలు పెన్షన్ అందుకునే పరిస్థితి కూడా ఈ రోజు ప్రతి పెన్షన్ దారుడికి కనిపిస్తా ఉంది. పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా మేమందరం కూడా ముందుకెళ్తాం. ముఖ్యంగా మీ అందరికీ తెలియాలి, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ స్టంట్ కింద వాలంటీర్లు ఇంతకు ముందు వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు కూడా ఇవ్వచ్చు మీకు ఇంటింటికి వచ్చి. కానీ మిమ్మల్ని అందరినీ కూడా సచివాలయానికి తీసుకెళ్లి అక్కడ ఎండలో కూర్చోబెట్టి రకరకాలైన విన్యాసాలు చేసి చంద్రబాబు నాయుడు ఇవ్వద్దన్నాడని చెప్పి మరి చెప్పడానికి వీళ్ళు ముందుకు వస్తున్నారు. ప్రతిదీ అబద్ధమే, వాడు చెప్పే ప్రతి మాట అబద్ధమే, చేసే ప్రతి పని అబద్ధమే, ప్రతి పని మోసమే. ఈ రోజు కరెంటు ఛార్జీలు అస్సలు పెంచను అన్నాడు. ఈ 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. ఈరోజు కరెంటు ఛార్జీలు ఎంత వస్తున్నాయని అడిగితే ప్రతి ఒక్కరు ఎలా అనేది కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు 700, 800, 1000 రూపాయలు కూడా కరెంటు బిల్లు వచ్చిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. పప్పు ఉప్పు ధరలు కూడా పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితం కూడా ప్రయాణం కూడా ఉచిత ప్రయాణం కింద మనం చేసాం. ఇవన్నీ కాకుండా ఈరోజు ఏదైతే మీ అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఈరోజు ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలతో పాటు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. చాలా మంది పిల్లలు ఇక్కడ, చాలా మంది యువతులు ఉన్నారు. అందరూ కూడా డిగ్రీలు చేసుకుని ఉద్యోగాలు లేక అల్లాడిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినంత వరకు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. మనం చేయాల్సిన పని ఏందిరా అంటే 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్ లో ఒక గుర్తు కమలం గుర్తు మీద, ఒక గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించడం మాత్రమే చేయాల్సిన పని. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ గ్రామానికి ఏం కావాలో, మీకు ఏం కావాలో చూసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు తోడైన తర్వాత, మోడీ గారు తోడైన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన భయం పట్టుకుంది. ఆ భయంతో ఏం చేస్తాడంటే, ఏం పని చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి తెలియట్లే. ఈరోజు మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు అంటాడు. ఏ మీటింగ్ లోనైనా మీరు విన్నారో లేదో, సొంత చెల్లెమ్మ గురించే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రేపొద్దు నీ గురించి నా గురించి మాట్లాడడం మానేస్తాడని అనుకుంటున్నారా మీరు? సొంత చెల్లి ఒకనొక సందర్భంలో అతను ముఖ్యమంత్రి అవ్వాలని దగ్గర 3,000 కిలోమీటర్లని పాదయాత్రతో నడిచింది. ఏ ఆడపిల్ల కూడా పాదయాత్ర చేయలే పాప షర్మిల చేసినట్టుగా. అలాంటి ఆడపిల్లకి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆ అమ్మాయిని వీధిలోకి బయట నెట్టేస్తే ఆవిడ బాధపడి ఈరోజు వేరే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు మాట్లాడుతూ ఉంటే, ఆ అమ్మాయి కట్టుకున్న చీర గురించి కూడా
నీచంగా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి సీఎం పొజిషన్లో ఉండి రేపొద్దు నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మేము ఆడపిల్లల మీద అన్యాయం జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చంటి పిల్లల్ని కూడా అత్యాచారాలు చేస్తున్నారు. ఆడపిల్ల అనేసరికి మేము దాచుకోవాల్సి వస్తుంది. మేమని పోరాటం చేస్తే నా మీద 23 కేసులు పెట్టారు. నన్ను అతి నీచంగా మాట్లాడారు. అయినా నేను ఎప్పుడు కూడా భయపడలే. కేవలం నా ధైర్యం ఒకటే, ఈ పాయకరపేట నియోజకవర్గంలో ఉన్న నా అక్క చెల్లెములు, నా అన్నదమ్ములు నా వెంట ఉన్నారని ఒకే ఒక ధైర్యంతో ఈ 5 సంవత్సరాలు కూడా విపరీతంగా పోరాటం చేశాను. ఆ పోరాటానికి ప్రతిఫలం ఈ రోజు మీరందరూ కూడా నన్ను మీద చూపిస్తున్న అభిమానం, మీరందరూ కూడా నన్ను ఒక ఇంటి ఆడపిల్లగా మీరందరూ కూడా నన్ను ఆలోచించే విధానం. ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ నా దగ్గరికి వచ్చి ఆరతిచ్చి అమ్మ నువ్వు గెలుస్తావు, నువ్వు గెలవాలని మీరిచ్చే దీవెనలే నిజంగా నన్ను నా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, ఎటువంటి పెద్ద ఉన్నతమైన కుటుంబంలో లేకపోయినా, కేవలం పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన దీవెనలతో ఈ రోజు ఈ పొజిషన్కి నేను వచ్చాను. మళ్ళీ చెప్తున్నా, మీ ఇంట్లో ఆడపిల్లని ఏ రోజైనా నా ఇంటికి రావడానికి మీ ఇంట్లో నేను ఎక్కడి నుంచో ఉండేది కాదమ్మా. అడ్ రోడ్లోని సారిపల్లిపాలెంలోనే నా ఇల్లు, హైవే పక్కనే ఉంటుంది నా ఇల్లు. ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగినా, ఏ ఆడపిల్లకైనా చిన్న కష్టం వచ్చినా అపాయింట్మెంట్లు తీసుకుని ఇక్కడ రావక్కర్లే. డైరెక్ట్ గా నా ఇంటికి వచ్చి అమ్మ అనితమ్మ నాకు అన్యాయం జరిగిందంటే తలుపు తీసి నుంచునే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా మీ అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మీ ఆడపిల్లని గెలిపించుకునే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. రేపొద్దున ఎన్నో కష్టాలు పడ్డా నా మీద టార్గెట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అమ్మాయి గట్టిగా మాట్లాడిద్ది, ఈ అమ్మాయిని కనుక మనం నోట్ నొక్కేస్తే, ఈ అమ్మాయిని కనుక ఇక్కడ ఇబ్బంది పెడితే మనల్ని క్వశ్చన్ చేసేవాడు ఎవడు ఉండడని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడో శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవాడిని పక్కన పడేసి శ్రీకాకుళం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కేవలం నా మీద టార్గెట్, గట్టిగా మాట్లాడతాము, గట్టిగా అడుగుతారని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి మనందరి మీదకి ఉసుగెలుపుతున్నారు. మీరందరూ ఉన్నారని ధైర్యంతోనే నేను ఒక అడుగు ముందుకేస్తున్నా. కుమారపురం గ్రామం ఎలాంటి గ్రామం అంటే ఇప్పటికే 10 సంవత్సరాల క్రితం నేను ఇదే సెంటర్ లో ఇలాగే నేను మీటింగ్ పెట్టి మాట్లాడాను. ఆ రోజు దురదృష్టశాస్తు కాలు కూడా ఇరిగిపోయింది. ఆ రోజు దురదృష్టశాస్తు అఫ్ కోర్స్ బాగానే ఉన్నారు, కానీ కాలు కూడా ఆ రోజు నాకు అంత బాగా గుర్తు. ఎందుకంటే మీరు చూపించే ఉత్సాహం, మీరు చూపించే ఆదరణ, మీరిచ్చే బ్లెస్సింగ్స్ నన్ను నా కుటుంబాన్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తున్నాయి. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, మన ఎంపీ అభ్యర్థి కింద సీఎం రమేష్ గారు బీజేపీ తరఫున వచ్చారు. సీఎం రమేష్ గారు నిజంగా అందరికీ ఆత్మబంధువు లాంటి వారు. ఆయన 2 సార్లు అంటే సుమారుగా 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా చేసి ఒకేసారి పెద్ద పారిశ్రామికవేత్త ఆయన. ఈ 2 కూడా ఆయన కలగలుపున్నా కూడా ఎక్కడ కూడా ఇంత చిన్న మరక కూడా అంటించుకోని పరిస్థితి. అటువంటి వ్యక్తి కనుక మనకి ఎంపీ అభ్యర్థి కింద ఎంపీ కింద గెలిస్తే మనకి మంచి ఉద్యోగాలు వస్తాయి, మన చుట్టుపక్కల గ్రామాల్లోని మంచి కంపెనీలు వస్తాయి. దయచేసి మీరందరూ కూడా ఈ విషయంలోని ఆలోచన చేసుకోవాలి. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మీ ఇంటి ఆడపిల్లని నన్ను గెలిపించాలంటే సైకిల్ గుర్తు మీద ఓటేయాలి. మన ఆత్మ బంధువు సీఎం రమేష్ గారిని గెలిపించాలంటే కమలం గుర్తు మీద ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించి మీ అందరి చల్లని దీవెనలతో మళ్ళీ గెలిచి ఇక్కడికే వచ్చి మళ్ళా మీ అందరితోని విజయోత్సవ సంబరాల్లో పాల్గొనేలా చేయాలని మీ అందరికీ కూడా పాదాభివందనం చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదం కోరుకుంటున్నానమ్మా. మీ అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. అదేవిధంగా సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, ఒక్కటి మాత్రం నిజం, ఈ పాయకరావుపేటతో ఏ జన్మలో రుణం ఉండిపోయిందో కానీ ఈ పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే నాకు ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్. ప్రతి ఒక్కరు కూడా అనితమ్మ, అక్కనో, చెల్లెనో, అమ్మనో పిలిచే ఒక మంచి వాతావరణం ఉంది. మీరే నా బలం, మీరే నా బలగం. మీరున్నారని ధైర్యంతోనే ఒక్క అడుగు కాదు, ఎంతమంది అడ్డొచ్చినా 100 అడుగులు వేస్తా మీ గురించి. దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించండి చాలు, మీ అభిమానం చూపించండి. నాకు మంచిగా సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ఓకే, ఇందాక ఒక అమ్మాయి అంటుంది అనితక్క నీకే ఓటు తగ్గేదేలే అని. ఏమైంది? ఇదిగో ఇక్కడే చిన్న పిల్లలు కూడా, పిల్లలు దేవుళ్ళతో సమానం.
పిల్లలు కూడా ఇచ్చే ఆ చిన్న చల్లని దీపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నానమ్మా. థ్యాంక్ యూ.